దీన్ని కొట్టడం వల్ల 10 గంటలు కాపు పడది. కాపు పడటంతో పాటు ఏమేమి వచ్చింది అసలు చెట్టుకి? ఎలా చెట్టు ఎగురు వచ్చింది, ఒకసారి చూపియండి. సన్న ఎగురు వచ్చింది, మంచి పూత, మంచి కాపు. ఇంకో ఇది పూతగో కాపు. అవును, ఒక్కొక్క మండలకి ఎన్ని పూతలు పడ్డాయండి చూడండి. ఆ బొడిపలు మొత్తం ఇవన్నీ ఇవన్నీ వస్తా కొట్టిన తర్వాత చూడండి, చిన్న పైన చిట్టి కొమ్మల పైన కూడా చూడండి 5, 10 ఇది చూడండి. అవునా కదా? అవును. ఇగురు కూడా ఎలా వచ్చిందండి? ఇగురు నెంబర్ 1 వచ్చిందండి. దగ్గర ఎగిరా దూరం ఎగిరా? దగ్గర గనుపు కింబా ఇది కొట్టినాక నల్లి గాని ఏదైనా గానీ నా రైతులు 10 మంది రైతులు చూసిపోయి తెచ్చుకున్నారు ఈ మందులు. అవునా? మరి కింబా దేనికి కొట్టినావు? కింబా నల్లికి పని చేస్తుందని కొట్టినాం. ఏమేమి పోయింది దీనికి? దీని నల్లి పోయింది, దోమ పోయింది, పచ్చ దోమ ఉంటదిగా పచ్చ దోమ పోయింది, నల్లి పోయింది, ఎర్ర నల్లి పోయింది, నల్ల నల్లి పోయింది, అన్ని పోయింది. అది కొట్టిన తర్వాత ఇంతవరకు ఇంకా ఏం మందు కొట్టలేదు. ఇది చూడండి సార్, కెంబా కొడితే నల్ల తామర పురుగు, నల్లి, ఎర్ర నల్లి, దోమ అన్ని పోయినాయి. వజుదా కొడితే ఇగురు వచ్చింది, కాపు పడ్డది, పూత వచ్చింది. ఎకరానికి ఎన్ని క్వింటాలు కాపు పడదంటారు? 10 క్వింటాలు పడ్డదండి. ఈ 2 కాంబినేషన్ లో వాడుకుంటే రైతు బాగుపడతారా లేరా? కంపల్సరీ. నాకు తెలిసిన ఈ మందులు కొట్టిన తర్వాత నాకు తెలిసిన ఒక్క 10 మంది రైతులకు చెప్పు కొట్టించినావు. చెప్పు కొట్టించినవా? నీ చూసిపోయి కొట్టారా? నా చూసిపోయి కొట్టినారు. మళ్ళీ తర్వాత ఈ పక్క వాళ్ళు ఉంటారుగా పలానా మంది అని. అవును. కింబా ఏడ దొరుకుతుంది అంటే మళ్ళీ నేను వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను ఫోన్ చేసి భారత్ చేపలు దొరుకుతుంది ఖమ్మంలో. మరి నువ్వు ఇంతమంది చెప్పినావు, నీ చూసి కొట్టారు, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? వాళ్ళది కూడా బెమ్మలంగా ఉంది. పక్కన కొట్టింది వాళ్ళే. ఎన్ని రోజులు అయింది అది కొట్టి? ఆ పక్కన కొట్టి 6 రోజులైంది. వారం రోజులైంది. వాళ్ళ దాంట్లో నీవేం గమనించినావు? నీకు అర్థమైంది కదా? నాకు వీళ్ళ చూస్తేనే వాళ్ళ చూస్తేనే మనకెందుకు తెలవదు. మనకు తెలుస్తుంది కదా తోట. అవును, ఇది